ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఇప్పుడేం తొందరపడే పని లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారమే ఇప్పటి వరకు హామీల విషయంలో మేము ఇంకేం నిలదీయటం ప్రారంభించలే ప్రభుత్వాన్ని. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన సమస్యలు, ప్రజల్ని పెడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్ణయాల వల్ల, అధికారుల అత్యుత్సాహం వల్ల, పోలీసులకు మీరిస్తున్న డైరెక్షన్ల వల్ల, వాటి తప్పుల వల్ల జరుగుతున్న ఇబ్బందుల్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా హైడ్రా పేరు మీద ప్రజల ఇల్లు కూల్చింది కావచ్చు, మూసి ధనదాహంతో ఇతరులకు భూదాహాన్ని తీర్చడం కొరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లగచర్ల ఇతర ప్రాంతాల్లో రైతుల భూములు గుంజుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద దాడి చేస్తుందో, ప్రజల్ని హింస పెడుతుందో, ఈ విషయంలో మేము బయట పోరాటం చేసినాం. ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ శాసనసభలో కూడా ఏదైతే మొన్న లగచర్ల రైతులకు బేడీలు వేసినరో, ప్రత్యేకించి ఒక రైతు గుండెపోటు వస్తే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రి హైదరాబాద్కు తీసుకువెళ్ళండి అని చెప్పి, ఇంకా మంచి వైద్యం అవసరం ఉంది అని చెప్పి రికమెండ్ చేస్తే ఏకంగా బేడీలే వేసి తీసుకొని వస్తున్న సందర్భం. తను గుండె నొప్పితోని నడవడమే కష్టమైన పేషెంట్కు బేడీలు వేసిన ప్రభుత్వం. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో జైపూర్లోనో ఉదయపూర్లోనో విహారయాత్రలు చేస్తున్నాడు. ఇంకొక వైపు ఇక్కడ ఆయన పోలీసులేమో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు లగచర్ల రైతులకు బేడీలు వేసి ఆసుపత్రిలో తీసుకుపోయే పరిస్థితిలో ఉంది. ఇది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని. రైతులకు బేడీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు విహారయాత్రలు. ఇది ఇవాళ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మేము ఇవాళ ఈ సమస్య యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని, అది చర్చ చేయాలని చెప్పి మేము ఇవాళ శాసనసభలో వాయిదా తీర్మానం అడిగితే ప్రభుత్వం పారిపోయింది. ఆ చర్చను తీసుకోవడం ఇష్టం లేక, జరిగిన వాస్తవాలను వినడం ఇష్టం లేక ఈ ప్రభుత్వం పారిపోయింది. మీరు శాసనసభలో మందబలం ఉందని, స్పీకర్ గారు మీ చేతిలో ఉన్నాడని శాసనసభ నుంచి పారిపోయినా ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేరు మీరు. మేము స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసినాం. మీరు స్పీకర్గా కూర్చున్నప్పుడు మీరు కాంగ్రెస్ పక్ష నాయకుడిని, కాంగ్రెస్ శాసనసభ్యుని అనే విషయం మర్చిపోవాలి. ఇది ఎక్కడైనా ఉన్నదే, ప్రపంచంలో, భారతదేశంలో, అన్ని రాష్ట్రాల్లో ప్రతి చోట ఉన్నదే. ఒకసారి మీరు స్పీకర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి చేయడం, ప్రభుత్వ పక్షపాత వైఖరిలో ఉండడం సరైనది కాదు. కనీసం క్వశ్చన్ అవర్లో కూడా మా సభ్యులు అడిగితే, మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఏమంటే అందులో మీ పేరు లేదు, ఇవ్వము అని మాట్లాడటం. అదే ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్లకు కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి. మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా వేయటం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు. లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది. లగచర్లనే కాదు, అది రామన్నపేట కావచ్చు, అది దిలావర్పూర్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా, ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటన్నిటి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉంటాం. మీరు ప్రజలు పెడుతున్న హింసను మేము అడ్డుకుంటాం, మేము హింసపడడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప మీతోని ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళని కాపాడడంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికి కూడా ముందే ఉంటాం. ఇవాళ ఒక్కరోజు తప్పించుకున్నా మళ్ళీ 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 ఆ సమస్యను ప్రజల దృష్టికి ప్రభుత్వం మెడలు ఉంచేదానికి కావాల్సిన పద్ధతుల్లో మా పోరాటం కొనసాగుతుంది. ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చింది లేదు. ఒకవైపు కొనుగోలు సోయి లేదు. ఉత్తనే నోటికొచ్చిన లెక్కలు ఎవరి దోషం తీరేవాడు మాట్లాడుతున్నాడు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, ఇప్పటి వరకు రైతుల నుంచి మీరు సేకరించిన ధాన్యం ఎంత అని.
సేకరించిన ధాన్యం లెక్క తెలియదట కానీ 1,53,00,000 టన్నులు పడుతుంది అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏ కాకి చెప్పిందో ఈ లెక్క ఎవరికి కూడా తెలియదు. కాకుల లెక్కలు మాట్లాడుతున్నారు. మేం ఒకటే మాట చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పిరికి పందలాగా పారిపోతుంది శాసనసభ నుంచి. ప్రజల సమస్య ఏది తక్షణ సమస్య వచ్చినా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల పద్ధతుల్లో మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అయినా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఆ లగచర గిరిజన రైతుల తరఫున మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ ఉన్నన్ని రోజులు శాసనసభలో చర్చకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ప్రజా బాహుళ్యంలో కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం.